హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా తమ్ముడు వ్యవసాయం చేస్తున్న చేను దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ పత్తి చేను ఒకటి, మిరప చేను ఒకటి ఉంది, రెండు ఉన్నాయి, కలిపి ఉన్నాయి. ఒకటే ల్యాండు. గుర్రాయిగూడ నుంచి అడ్వెంచర్ రూటు, జర బండ్లు పోవన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ తోట, పత్తి చేను, మిరప చేను ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనేసి వెళ్తున్నాం. బాగా దాహం అవుతుంది. నోట్లో ఇగో చూయింగా వేసుకొని నవ్వులుకుంటూ మాట్లాడుతున్నాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే బాగా వాటర్ అవుతున్నాయి, బిల్డప్ అనుకోమాకండి. చెరువు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే చెరువు కూడా ఉంది. దీంట్లో చేపలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది, సూపర్ లొకేషన్. అగ మా శ్రీనాథ్ గారు నాకంటే ముందు దొరుకుతుండు. నేనేం జర కొద్దిగా సిటీలో తిరిగినోండి కదా, జర ఓపిక తక్కువ అయిపోయింది. అగో పక్షులు చూడండి ఎట్లా తిరుగుతానయా. ఇగో తామర పువ్వులు, లోటస్ వెళ్ళేటప్పుడు కోసుకొని వెళ్దాం. ఇప్పుడైతే కొంచెం టైం లేదు, తొందరగా వెళ్ళి మనం ఆ తోటలో రెండు చూసేసొద్దాం ఎలా ఉన్నాయో. ఇగో పక్కనే వరి చేను, ఈ పక్కన చెరువు, కొంగలు, పక్షులు, చిన్న చిన్న చేపపిల్లలు పట్టుకొని తింటూ తిరుగుతున్నాయి. అవి కూడా హంటింగ్ చేస్తున్నాయి. బండ్లు ఎలా పెద్దగా, అందుగురించే అక్కడ వెహికల్ ఆఫ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక డైరెక్ట్గా చేను దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, మిత్రులారా, మేరా సబ్స్క్రైబర్స్, మేరా వ్యూవర్స్, మా తమ్ముడు చేస్తున్న వ్యవసాయం మిరపతోటకైతే వచ్చాం. ఇక చూద్దాం, చూడండి ఒకసారి ఎలా ఉందో. మిరపతోట చాలా బాగుంది, లొకేషన్ కూడా అదిరిపోయింది అనమాట. సూపర్, చూడడానికి కూడా లుకింగ్ గ్రీన్ మొత్తం సూపర్. ఒకసారి చూడండి ఇదంతా మిరపతోటే. గ్రీన్ చిల్లీ, ఇప్పుడు గ్రీన్ చిల్లీ, తర్వాత రెడ్ చిల్లీ, అప్పుడు పప్పు చేసాం. ఇదంతా కూడా అదే ఫ్రెండ్స్. హైదరాబాద్ యో मेरा हैदराबाद दोस्तों, ఫ్యామిలీ మెంబర్స్, ఏం దేఖ్లో కైసా హై. చూసారా, అద్దిరిపోయింది కదా. సో ఫ్రెండ్స్, ఈ పక్కనే వరి తోట కూడా ఉంది, వరి పంట. ఇటు పక్క వచ్చేసి గ్రీన్ చిల్లీ, మిరపతోట, పత్తి చేను కూడా చూద్దాం. ఓకే. ఇగో ఇక్కడైతే రైతులు మందు కొడుతున్నారు. కొత్త రోగం వచ్చింది, కరోనా గొబ్బలని, ఆ గొబ్బలకు మందు కొడుతున్నారు. చూసారా మా కష్టం ఎట్లుంటే, రైతు కష్టాలు చూడు ఎట్లుందో. దాన్ని మోసుకుని ఆ చివరికి ఈ చివరి దాకా తీసుకొని రావాలి. ఒక 20 కిలోల పోరగాన్ని ఎత్తుకొని అటు ఇటు తిరగాలి, అంతకంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఈ రైతు పేరు తిరుపతిరావు, పెద్ద రైతేనా. వారి యొక్క తండ్రి నాగేశ్వరరావు గారు సన్నకారు రైతు. అది బట్టి చూడు, జనగ ఎప్పుడన్నా చూసారా, చూసారా, అది పట్టిందంటే నువ్వు కర్రతో కొట్టినా ఎట్లా కొట్టినా కానీ ఆ చర్మాన్ని వదిలిపెడితే రక్తం పీల్చునే ఉంటుంది. ఆ నల్లగా గీతలాగా అనిపించేది అదే అనమాట. మరీ డేంజరస్ కాదు కానీ రక్తం పీల్చిద్ది. అది వదలాలంటే ఒక్కటే ఒక మందు ఉంటుంది. పొగాకు ఉంది కదా, దాన్ని నవిలి దాని మీద వేస్తే చుట్ట ఆకు, అప్పుడు వదిలిద్ది. వేరే దానికి దేనికి వదలదు. కోసిన సగం చచ్చినా కానీ, సగం కోసినా కానీ మన చర్మాన్ని పట్టుకొని అట్లనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెట్టు కింద నుంచి తీస్తున్నాను అనమాట వీడియో. ఇది చేనుకి మధ్యలో మిరపతోట, ఇది సూపర్ ఉంది, చాలా బాగుంది. గ్రీన్ చిల్లీ ఇప్పుడే వస్తున్నాయి చూడండి. ఈ కాయలు తింటే కారం నసాలానికి ఎక్కిద్ది అనమాట, అట్లుంటాయి అనమాట నల్ల మిరపకాయలు. టూ డేంజరస్, పిచ్చి కారం ఉంటాయి. ఇవి అయితే ఇవి తిన్నారనుకో
గంట సేపు దాకా నోట్లో నుంచి లాలాజలం కారుతున్నది, బిందె నీళ్ళు కారుతాయి నోట్లో నుంచి, సొల్లు అంత ఉంటారన్నమాట డేంజరు. ఇగో మధ్యలో నుంచి ఇది అక్కడ వరకు కనిపించేంతవరకు మొత్తం ఇది 10 ఎకరాలు బిట్ అనమాట. ఇది 10 ఎకరాలు చూసిరు కదా ఎట్లుందో. ఇగో చెట్టు చూడు ఒక రేంజ్లో ఉంది. ఇక మా శ్రీనాథ్ కూడా మంచిగా కూర్చున్నాడు చెట్టు కింద సేద తీరుతూ ఉన్న కుర్రాడు. మొత్తం కొంచెం దూరం నుంచి ఈ చెట్టు చూపిస్తా చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అవి చూసిరు కదా అది చెట్టు. ఆ చెట్టు కింద మధ్యాహ్నం పూట 1 గంట అవ్వగానే చక్కగా మధ్యాహ్నం టైంలో మంచిగా ఒక ముద్ద కారం వేసుకొని ఏది వేసుకొని సరే తిని ప్రశాంతంగా ఆ చెట్టు కిందకి అసలు రెస్ట్ తీసుకుని మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్క తోటలో చేలో ఇలాంటి చెట్టు ఒకటి ఉంటుంది అనమాట, ప్రశాంతంగా కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి. దాన్ని ఏమంటారంటే వసతి గృహం లాంటిది అనమాట. చాలా బాగుంది, సూపర్. చూడు ఎట్లుందో, కిచాక్ అన్నట్లున్నది చూడు. మస్తు బిందాస్ లెక్క ఉంది ఇది. ఎట్లుంది పీపుల్, చూసిరు కదా ఎట్లుందో చూడు. తోటలో పలకరిస్తూనే నన్ను అయితే మిరప చెట్లు చూడు కింద కాయలు ఎలాడుతున్నాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకొన్ని రోజులు అయితే మస్తు వస్తాయి అన్నమాట కాయలు, బీభత్సంగా ఉందన్నమాట. ఇది మన తోట. సూపర్ సూపర్ సూపర్. అబ్బాబ్బాబ్బా మిరపతోట మధ్యలో ఈ చెట్టు అయితే ఆహాహాహా, దాని కింద కూర్చుంటే ఏసీ గీసీ ఏం పనికి రాదబ్బా. చల్లని ఎంత ఎండైనా సరే ఈ చెట్టు కింద మంచి చల్లగా కూల్ వెదర్ అనమాట, సూపర్గా ఉంది. ఆహాహా, చాలా రోజుల తర్వాత మంచి అట్మాస్ఫియర్ని అయితే ఆస్వాదిస్తున్నాను. సో గైస్, మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి మిరప తోటల దగ్గరలో ఉంటే వెళ్ళండి, ఏదైనా పచ్చని తోటలు ఉంటే వెళ్ళండి, సరదాగా ఎంజాయ్ చేయండి, కాసేపు టైంపాస్ చేసి రండి ఫ్రెండ్స్. ఇది గింతలేదు చెట్టు చూడండి. ఇగో ఒక పక్క గ్రీన్ చిల్లీ, ఒక పక్క రెడ్ చిల్లీ, చూసారా? ఇదనమాట ఈ చిన్న చెట్టే, కానీ అప్పుడే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ రెండు వచ్చాయన్నమాట. గ్రీన్ చిల్లీ ఈ మిరపకాయలు పండిని, ఇగో చూడండి, చూసారా? ఈ గ్రీన్ చిల్లీ నుంచి కొన్ని రోజుల తర్వాత ఇలా పండుతాయి అన్నమాట. చాలా బాగుంది ఇదైతే, సూపర్ కదా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ చింతల్లి చిన్న చెట్టు, బాయ్. ఇక బోర్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ, చూడండి బోరు. ఫుల్ హెచ్పి బోర్ అంట, ఫుల్ వాటర్ వస్తాయి. ఒకసారి మోటార్ ఆన్ చేయగానే ఫుల్ వస్తాయి. ఈ చైన్ అంతా తడపడానికి ఈ ఒక్క మోటార్ అనమాట. ఇది మస్తు యూజ్ అవుతుంది. మొత్తం 15 ఎకరాల బిట్టు. ఇలాంటి బోర్ ఉంటే అసలు అది రైతుకి అదృష్టం అనమాట. ఇలాంటి బోర్ ఉండడం, బోర్ ఉండడంతో పాటు కరెంటు కూడా అవైలబిలిటీ ఉండాలి. కరెంటు కూడా ఉంటుంది మ్యాక్సిమం, ఎప్పుడో ఒకసారి చెప్పలేము అనుకోండి. అయితే నాకు అదృష్టం ఇలాంటి చెట్ల మధ్య తిరగడం, చాలా హ్యాపీగా అనిపించింది. నాలాంటి గ్రీనరీకి సంబంధించి పిచ్చోళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా చాలామందికి ఇష్టమవుతుంది అని చెప్పేసి ఇలాంటి వీడియోస్, వ్లాగ్ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇది మన మిరప తోట, 5 ఎకరాలు, చాలా బాగుంది, సూపర్ కదా. నెక్స్ట్ పత్తి చేను తీస్తే ఎట్లుందో ఒకసారి చెప్పండి ప్లీజ్. నాకైతే సూపర్ అనిపించింది. ఆ చెట్టు కింద బాక్స్ తెచ్చుకొని ఉంటే ఆ బాక్స్ తీసుకొని ఆ చెట్టు కింద మంచిగా తినేసి ప్రశాంతంగా కాసేపు నిద్రపోయిపోదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంత సూపర్ ఉంటుంది అనుకోలేదు. ఇక్కడున్న అట్మాస్ఫియర్ వ్యూ కానీ నేను అనుకునే దానికంటే డబల్ రేంజ్, ట్రిపుల్ రేంజ్లో ఉంది ఇక్కడ. సూపర్ అంటే సూపర్. సో ఇది మన మిరప తోట వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మన ఛానల్ కొంచెం జర క్లిక్ అవుతుంది, జర ఆలోచించుర్రి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.